విశాఖ జిల్లా గనుల సంపద సమర్థ వినియోగ కేంద్రంగా మారనుంది. కొండల్లో విలువైన రాతి క్వారీలు లభ్యమవుతుండడం వల్ల వాణిజ్యం పుంజుకుంటోంది. ఖరీదైన భవంతుల్లో ఫ్లోరింగ్లకు ఉపయోగించే మార్బుల్ జాబితాకు చెందిన రాతి గనుల వెలికితీత ప్రక్రియ కొనసాగుతోంది. గిరిజనులు మాత్రం తమ హామీలు నెరవేర్చి గనుల వెలికితీత చేపట్టాలని కోరుతున్నారు. విశాఖ జిల్లాలోని మాడుగల, రావికమతం, బుచ్చయ్యపేట తదితర మండలాల్లో కొండల్లో మార్బుల్ జాతికి చెందిన విలువైన రాళ్లు లభ్యమవుతున్నాయి. ఈ ప్రాంతాల నుంచి సగటున రోజుకు 10 నుంచి 20 కంటైనర్లలో మార్బుల్ రాతి బండలను ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేస్తున్నారు. ఈ రాళ్లను యంత్రాల ద్వారా కట్ చేస్తున్నారు. ఇలా కత్తిరించిన ఒక్కో రాయి విలువ సగటున ₹1,00,000 ఉంటుందని అంచనా. రావికమతం, బుచ్చయ్యపేట, మాడుగల మండలాల్లో విస్తారంగా వాణిజ్యం నడుస్తోంది. తాజాగా గొలుగొండ మండలం చోత్యం సమీపంలోని కొంగసింగి, కొత్తపాడి సమీపంలో మరో మార్బుల్ కొండ బయటపడింది. కొంతమంది వ్యాపారులు లీజు ద్వారా హక్కులు పొంది వాణిజ్యం కొనసాగిస్తున్నారు. వాస్తవానికి ఈ ప్రాంతం గొలుగొండ మండలంలో ఉండగా దీన్ని తొలగించి ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేసేందుకు కొయ్యూరు మండలం పరిధిలోని అడవులను అనధికారికంగా వాడుతున్నారని ఆరోపణలు ఉన్నాయి. కొయ్యూరు మండలం కొత్తపాడి గ్రామం నుంచి మార్బుల్ కొండ వరకు సుమారు 5 కిలోమీటర్ల పొడవున అడవుల్లో చెట్లను నరికి రహదారి వేశారు. గనుల తవ్వకానికి ముందు ఇచ్చిన హామీలను యజమానులు నెరవేర్చడం లేదని గిరిజనులు ఆరోపిస్తున్నారు. ఒప్పందం ప్రకారంగా మీ గ్రామానికి గుళ్ళు కడతామని రైతులు కూడా ఎంతో కొంత డబ్బులు ఇవ్వడం జరిగింది. తర్వాత కలెక్టర్ దగ్గర కూడా ఒప్పందం ప్రకారంగా మీ ఊరికి వృత్తి చేస్తామని చెప్పి ఒప్పందం కూడా జరిగింది. వాళ్ళు పనులు చేసుకుంటున్నారు కాబట్టి ఇంతవరకు మాకు ఏమీ తెలియజెప్పడం లేదు. మాకు న్యాయం కావాలా, న్యాయం జరగలేదని చెప్పి మళ్ళీ మేము అడగడం అవసరం అవుతున్నదని చెప్పేసి మేము అనుకుంటున్నాము. ఈ కోరు చేసి దారి మాకు కదా ఉండిపోద్దని మేము దారి ఇచ్చాం. ఇచ్చిన తర్వాత మాకు ఒక హామీ ఇచ్చారు. రామ్కు వెళ్ళి తర్వాత గంగదేవి గుడి, శంఖదేవుడి గుడి కట్టిస్తామని మాకు హామీ ఇచ్చారు. ఇంకా మరి హామీ ఇచ్చారు కానీ మేము ఇంకా సెట్ అవ్వలేదు. గనుల తవ్వకంతో జీవనాధారమైన అటవీ ప్రాంతాన్ని నాశనం చేయవద్దని, తమకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరుతున్నారు.